హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు టాప్ గెయినర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది మన లాంగ్ బిల్డప్ అనేది ఒకసారి చూద్దాం. డిక్సన్ టెక్నాలజీస్, ఎంసీఎక్స్, నేషనల్ అల్యూమినియం, ఐజీఎల్, ఎన్టీపీసీ, నౌకరీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ కొన్ని విషయాలు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అదేంటంటే పేషెన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, మనకి ఎగ్జాంపుల్స్. ముఖ్యంగా డిక్సన్ టెక్నాలజీస్ని 4600 దగ్గర బ్రేక్అవుట్ అని చెప్పేసి నేను వీడియో చేశాను. పర్సనల్గా నేను కొద్దిగా షేర్స్ తీసుకున్నాను, బట్ ఏంటంటే కొంత ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు చూస్తేనేమో 14,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, ఫైన్, వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఈ ఒక్కరోజే 7% మూవ్ వచ్చింది. దాని తర్వాత మనకి లైక్ కోర్స్ టాప్ గెయినర్లో ఉంది, కానీ లాంగ్ బిల్డప్లో చూపించట్లేదు. పీవీఆర్ ఐనాక్స్ కూడా 1500 దగ్గర 1500 దగ్గర మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 1700 దగ్గర ఉంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1.5 మంత్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఇవి లాంగ్ బిల్డప్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒకసారి షార్ట్ బిల్డప్లో చూద్దాం. షార్ట్ బిల్డప్లో మనకి ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, బిర్లా సాఫ్ట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బజాజ్ ఫినాన్స్, క్యాన్ఫినోమ్ అనేది కనిపిస్తుంది. ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఐపీఓ లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. బట్ దాంతోపాటు అదేదో ఐపీఓ వస్తుంటే ఇవి కూడా ఎందుకో మూవ్ అయినాయి. బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక నిఫ్టీ మనం ఇంట్రాడే చూసుకున్నట్టయితే చాలామంది ఏం చేశారంటే 25,400 పుట్టుని సెల్ చేశారు అగ్రెసివ్గా. ఓకే, సో ఒక రకంగా ఏంటంటే ఈరోజు ఆస్కులేషన్ జరిగింది, మార్కెట్ పైకి వెళ్ళింది, కిందికి ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అయింది. ఒకసారి చార్ట్ మీద చూద్దాం. టోటల్గా ఎలా ఉంది, 19th ఎక్స్పైరీ ఉంది కదా అనేది మనం చూస్తే ప్రస్తుతానికి 25,500 రౌండ్ నెంబర్ అనుకోండి, దానికి దగ్గరలో ఉన్నాం. 25,200 ఈ జోన్లో మనం ఏంటంటే కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏది మన నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడేలో ఏమైందనేది చూద్దాం. అన్ని కాల్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు. అండ్ 52,100 దగ్గర కొద్దిగా పుట్ రైటింగ్ అయితే జరిగింది. ప్రాబిలిటీ ఉందన్నమాట, గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎనీహౌ టోటల్గా ఎలా ఉంది అనేది మనం చూస్తే ప్రస్తుతం 52,500, 52,150 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. ఒక 350 పాయింట్ల డిస్టెన్స్లో ప్రస్తుతానికైతే 52,500 కాల్ సెల్ చేశారు కొద్దిగా. ఇక మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే 51,800 మనం చెప్పుకోవచ్చు. రఫ్గా ఏంటంటే డౌన్ సైడ్ ఒక 350-400 పాయింట్లు, అప్ సైడ్ ఒక 350-400 పాయింట్ల రేంజ్లో ఓ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక నిఫ్టీలో మనం చూస్తే అడ్వాన్స్ డిక్లైన్స్ ఏమో 25 కనిపిస్తున్నాయి, అడ్వాన్స్ 25 అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఎన్టీపీసీ టాప్ గెయినర్గా ఉంది, కానీ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఒక 2.4% మాత్రం ఒక స్టాక్ ఉంది. హిందాల్కో మాత్రం 1.7%, జేఎస్డబ్ల్యూ స్టీలు 1.72% అనేది కనిపిస్తుంది. ఇక అపార్ట్ ఫ్రమ్ అంత సిగ్నిఫికెంట్గా అయితే ఏం కనిపించలేదు. చూద్దాం లూజర్స్ ఎలా ఉన్నాయో. లూజర్స్లో కూడా అంతే ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ 2% లాస్ అయింది, మోర్ దాన్ 2%. బజాజ్ ఫిన్సర్వ్ కానీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొద్దిగా లాస్లో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ లూజర్లో బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అగైన్ 50-50 భలే ఉందే. ఇక్కడ చూడండి, ఆరేమో డిక్లైన్ అవుతున్నాయి, ఆరేమో గెయిన్ అవుతున్నాయి. చూద్దాం గెయిన్ అయిన వాటిల్లో యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది. ఓన్లీ 1% పైన క్లోజ్ అయినాయి. లూజర్స్లో కూడా అంత స్ట్రెంత్ ఏం లేదు. ఫెడరల్ బ్యాంక్ అని, బంధన్ బ్యాంక్ అని నామకే వస్తే లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిఎస్సి లిమిటెడ్. ఓకే, సో ఒక మిత్రుడు ఎట్లా మాట్లాడుకుంటూ సరదాగా, ఓకే అంటే స్టూడెంట్ అనమాట, ఎంసీఎక్స్ కానీ, బిఎస్సి కానీ, ఈ సెబీ ఎప్పుడైతే రిటైలర్స్ని ఆప్షన్స్ ట్రేడింగ్ చేయకుండా వాళ్ళ మీద ఆంక్షలు విధించాలని చెప్పేసి ప్లాన్ చేసిందని చెప్పేసి ఇంతకుముందు వీడియో చేసుకున్నాం కదా, ఆ టైంలో బాగా పడిపోయినాయి. ఇవి ఒకటను మన మార్కెట్ క్యాపిటల్ సంబంధించిన స్టాక్స్ లైక్ ఏంజిలో అని కానీ, ఎడిల్ వైస్ అవన్నీ. అప్పుడు అనుకున్నాం అనమాట మళ్ళీ బౌన్స్ అయ్యేది అని చెప్పేసి. అయితే బిఎస్సి లిమిటెడ్ ఈరోజు అగ్రెసివ్గా మళ్ళీ పైకి అనేది జరిగిందనమాట. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే కన్విక్షన్. ఆ టైంలో ఎమోషనల్గా నిజానికి అది ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగాలి, దాని తర్వాత రిజల్ట్స్ రావాలి, టేక్స్ టైం. బట్ ఆ న్యూస్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయిందనమాట. ఇప్పుడే జరిగిపోయిన తర్వాత స్టేబుల్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ అనేది జరిగింది.
ఇక మనం చూస్తే ఇక్కడ డిక్సన్ టెక్నాలజీస్ మనం అనుకున్న టాప్ గెయినర్స్లో ఉంది ఈరోజు. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్లో ఉంది. అయితే మోస్ట్ యాక్టివ్ స్టాక్లు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ ఎన్ఎస్సిలో మనం చూసుకుంటే 1220 స్టాక్స్ ఏమో పెరుగుతూ ఉన్నాయి, 1267 స్టాక్స్ ఏమో డ్రాగ్ చేస్తున్నాయి. వెరీ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఈ మధ్యకాలంలో అయితే ఇంత బ్యాలెన్స్డ్గా ఎప్పుడు మనం చూడలేదు. దాని తర్వాత టాప్ గెయినర్స్లో డిక్సను, ఎంసీఎక్స్, నాల్కో, బయోకాన్, హిందూ కాపర్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి. టాప్ లూజర్స్ విషయంలో ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, బిర్లా సాఫ్ట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బజాజ్ ఫైనాన్స్, కెన్ఫిన్ హోమ్ అనేది కనిపిస్తుంది. 52 వీక్ హైలో బీఎస్సీ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్, డిక్సన్ టెక్నాలజీ, త్రివేణి ఇంజనీరింగ్, జూబిలెంట్ ఐఎన్జీ అనేది కనిపిస్తుంది. 52 వీక్ లోలో ఎటువంటి స్టాక్స్లో స్టిల్ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది బుల్లిష్గానే ఉంది. బట్ సెకండరీ మార్కెట్స్ అంటే చిన్న పుల్ బ్యాక్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 52 వీక్ లోకి ఇంకా స్టాక్స్ అనేది రాలేదు. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఒక స్టాక్ కూడా రావట్లేదు. దాని తర్వాత కొన్ని స్టాక్స్ ఏంటంటే బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్టు జిఎంఆర్ఐ పోర్టు, సిటీ యూనియన్ బ్యాంకు, కేఈఏ ఇండస్ట్రీస్, మనప్పురం ఫైనాన్స్, ఎంఆర్ఎఫ్ అనేది కనిపిస్తుంది. ఎంఆర్ఎఫ్ స్టాక్స్ చూడండి ఇక్కడ 1,36,475. అదేవిధంగా బేరిష్గా టర్న్ అవుతున్న స్టాక్స్ ఏది నిఫ్టీ 500 యూనివర్స్ నుంచి చూస్తే ఈఏహెచ్ కనిపిస్తుంది, ఎస్ఆర్ఎఫ్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, ఇమామి, డీసీఎం, శ్రీఎం అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రైస్ షాకర్స్లో గాడ్ఫ్రే ఫిలిప్, బీఎస్సీ లిమిటెడ్, జూబిలెంట్ ఫార్మా, థెర్మాక్స్, గుజరాత్ ఫ్లూరో సెంట్ అనేది కనిపిస్తుంది. వాల్యూమ్ షాకర్స్ విషయానికి వస్తే అంటే హెవీగా వాల్యూమ్స్తో ట్రేడ్ అయింది ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, ఎంసీఎక్స్ ఇండియా, వేదాంత, డిక్సన్ టెక్నాలజీస్, గోద్రేజ్ కన్జ్యూమర్. సో మార్కెట్ ఎప్పుడైనా సరే టాప్లో ఉందనుకోండి లేదా బాటంలో ఉందనుకోండి, హెవీ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి అంటే దాన్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టాలి. అంటే పైన ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే దాంట్లో కొంత బై చేసేవాళ్ళు బై చేస్తున్నారు, సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు. ఎనీ మూమెంట్ దాంట్లో ఏంటంటే మనకి రిజెక్షన్ జరిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి అట్లీస్ట్ ఓ షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ కానీ లేదా ట్రెండ్ రివర్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ. ఇవి వాల్యూమ్ షాకర్స్. ఇక ఇంట్రాడేలో యుఎన్ఓ మిండా మీద అగ్రెసివ్గా లార్జ్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో కానీ, రాష్ట్రీయ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పాలీక్యాబ్లో. ఇక లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది చూడండి, మనకి నిఫ్టీలో ప్రస్తుతానికి ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది, స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీ మనం మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేసాం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. చూడండి మార్కెట్ ఏమైందంటే 25,447కి వచ్చిందా, అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైకి వచ్చింది యాక్చువల్గా. బట్ అక్కడ స్టేబుల్ అవ్వాలి, మళ్ళీ వెంటనే ఏం చేశారు, కిందకి తీసుకొచ్చారు. డౌన్ సైడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 25,336 ఆ రేంజ్లో కిందకి రాగానే మళ్ళీ ఏం జరిగిందంటే బాయింగ్ అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ 110 పాయింట్స్ రేంజ్లో ఈరోజు మొత్తం కూడా ఆస్కిలేషన్ అనేది జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే బయర్స్ని ఇబ్బంది పెట్టే యాక్టివిటీ అనమాట ఇది ఆప్షన్ బయర్స్కి మెయిన్గా ఇబ్బంది పెట్టే యాక్టివిటీ. సెల్లర్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. ఓకే, అగ్రెసివ్ మూవ్ లేవు కాబట్టి ఈవెన్ దో రాంగ్ అయినా కొద్దిగా నామినల్ లాసెస్ ఉంటాయి. బట్ బయర్కి ఏంటంటే ఒక షార్ప్ మూవ్ అనేది రావాల్సి ఉంటుంది. ఈరోజు అయితే లిటరల్గా పెద్దగా మూవ్ అయితే రాలేదు. అన్లెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం పుట్ బై చేయాలి, ఇక్కడేమో కాల్ అనేది బై చేయాలి. ఇక ఈ మధ్యలో ఎక్కడ బై చేసినా సరే పెద్దగా అఫ్కోర్స్ ఇక్కడ ఓకే దిస్ ఈజ్ గుడ్ మూవ్ సమ్ వాట్, ఎందుకంటే 1 to 3 క్యాండిల్స్ పైకి వెళ్ళే. బట్ ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేశారో లేదో మీకే అర్థమై ఉంటుంది. ఈరోజు ప్రీమియమ్స్ అయితే అసలు మండే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అస్సలు కదలలేదన్నమాట. ఓకే, సో ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో మనం చూస్తే నిఫ్టీ కూడా సైడ్ వేస్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. కొద్దిగా బుల్లిష్గానే ఉంది ఓవరాల్గా. 25,400 కానీ 300 కానీ మనం వాచ్ చేయాల్సింది. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, నేను అంటున్నాను కానీ ఈ మధ్యకాలంలో డ్రాప్ అవ్వలేదు. ఓకే ఫైన్. సో చూద్దాం. ఈ యొక్క మేజర్గా ఒక స్వింగ్ లో అనేది ఉంది కదా, మనం డ్రా చేసుకుంటే ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. చూద్దాం. ప్రస్తుతానికైతే మార్కెట్ ఒక లాంగ్ కన్సోలిడేషన్లో ట్రేడ్ అవుతుంది. ఎయిదర్ సైడ్ ఒక మూమెంట్ అనేది రావాలి అంటే కూడా ఈ యొక్క రేంజ్ని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే మేబీ అట్లీస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అటువంటిది జరిగే స్కోప్ అయితే ఉంటుంది. ఇక మనం చూస్తే టాపు ఐసిఐసిఐ బ్యాంకు అండ్ ఎల్టీఐ, రిలయన్స్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒక రకంగా బుల్లిష్గానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో ఎందుకంటున్నానంటే బుల్లిష్ అని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇక చూడండి ఒక లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఎనీ మూమెంట్ పైకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంది. అండ్
ప్రస్తుతం అయితే 1675 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. చూడండి ఇంత పెద్ద వాల్యూమ్ వచ్చింది, బట్ అందులో సెల్ చేసేవాళ్ళు సెల్ చేశారు, బట్ బై చేసేవాళ్ళు బై చేశారు. ఎందుకంటే కనీసం ఈ యొక్క 1621కి ప్రీవియస్గా ఈ క్యాండిల్ కింద కూడా బ్రేక్ చేయలేదు. సో ప్రాబిలిటీ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం మాత్రం రెడార్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఐటీసీ బుల్లిష్గానే ఉంది, అండ్ ఇన్ఫోసిస్ అండ్ ఐటీ సెక్టర్కి అయితే ప్రస్తుతానికి బాగానే మూవ్ అవుతున్నాయి, స్ట్రాంగ్గానే మూవ్ అవుతున్నాయి. అన్లెస్ అంటే ఏదన్నా గ్లోబల్ సిచ్యువేషన్స్ ఏదన్నా డిస్టర్బ్ చేస్తే మాత్రం ఐటీలో కొంత ప్రెషర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా సర్వీస్ సెక్టర్ అన్నమాట ఐటీ అనేది, దానికి కొంత బూమ్ అనేది ఉంది పాజిటివ్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బేస్డ్ ఆన్ ద మార్కెట్ కాంటెక్స్ట్ అయితే మనకు సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. అన్లెస్ అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మనం ఒక డెసిషన్ అనేది తీసుకోలేం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.